హౌస్లో సుమన్ శెట్టి బిగ్ బాస్ గేమ్ నిజాయితీగా ఆడాడు, ఒకళ్ళకి ఊడిగం చేశాడు, లేకపోతే సరిగా ఆడలేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బయటికి వచ్చిన సుమన్ శెట్టి మన కామెంట్స్ చూస్తున్నారు. ఆల్రెడీ నిన్న చేసినటువంటి వీడియోలో అన్నీ ఆయన చూశారు, కామెంట్స్ కూడా చదివారు. సో ప్రేక్షకులు తన గురించి ఏమనుకుంటున్నారు ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన భార్య లాస్య వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా ఈ కామెంట్స్ చూస్తున్నారు. సో ఆయన గేమ్ ఎట్లా ఉంది హౌస్లో? నిజాయితీగా ఆడారు, సరిగ్గా ఆడలేదు. రెండిట్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళతో బజ్ కార్యక్రమాన్ని చేపడతారో మనకు తెలుసు. శివాజీ దానికి హోస్ట్గా ఉన్నారు. ఈసారి నాకు లాస్ట్ ఇయర్ మీద ఈసారి బజ్ బాగానే ఉందనిపించింది. బట్ ఏంటంటే నాగార్జున కానీ శివాజీ కానీ ఇట్లాంటి వాళ్ళు నాలాగా మీలాగా కొంతమందిలా ఖాళీ ఉండరు కాబట్టి బిగ్ బాస్ మొత్తం చూడరు. వెనకాల ప్రాంప్ట్స్ ఉంటాయి వాళ్ళకి. సో నేను ఆడియో ఎందుకైనా మిస్ అవుద్దేమో అని ఇందులో కాకపోతే ఇందులో రికార్డ్ అవ్వదు, నేను పెట్టుకున్నాను, ఇది వేరే కాదు. సో వాళ్ళకి ఇట్లాగా ప్రాంప్ట్స్ ఉంటాయి, వెనకాల ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, నాగార్జున స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు లైట్గా తడబడుతుంటారు. శివాజీ కూడా అర్థమవుతుంది వెనకాల నుంచి ప్రాంప్ట్ వస్తుందని. అంటే వీళ్ళు చెప్పే ఆన్సర్ వాళ్ళకి వినపడుతుంది. టీవీలో నాగార్జునకి వాళ్ళు చెప్పే టీవీలో అయినా వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళు ఇస్తారు నాగార్జునకి ఇన్పుట్. అంటే పంచ్ లాంటిది, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలి అట్లాంటిది అనమాట. మేబీ బ్రీఫింగ్ ఇస్తారు, అక్కడక్కడ చూస్తారేమో తప్ప మనలాగా మొత్తం ఫాలో అవ్వరు. సో ఎనీవే దాన్ని బేస్ చేసుకుని శివాజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే బిగ్ బాస్ బజ్ టీం క్వశ్చన్స్ అడిగింది సుమన్ శెట్టిని. బాగానే ఉంది. అడగడానికి అంటే ముందు సుమన్ శెట్టిని ఇన్వైట్ చేసిన విధానం, సుమన్ అన్న అని పిలిచాడు శివాజీ, బాగానే ఉంది. ఇట్లా బెండ్ అయ్యి దండం పెడుతున్నాడు. నువ్వు బెండ్ అవ్వకలే అన్నాడు. ఈ ప్రమాణ స్వీకారం చేయించాడు. మంచిదే ప్రమాణ స్వీకారం, ఎందుకంటే హౌస్లో ఎక్కువ భరణి మీద బేస్ చేసుకుని భరణి ఏది చెప్తే అది చేయాలన్నట్టుగా బిహేవ్ చేశాడు చాలాసార్లు. రాము కూడా అదే చేశాడు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు హౌస్లో. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్. తమ ఒరిజినల్ క్యారెక్టర్ని బయట తీసుకుని దానికి తగ్గట్టు ఆడాలి. ఉంటే ఉంటారు, పోతే పోతారు, అది వేరే కదా. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అయ్యాడు అంటే ఈజ్ ఎ వీక్ ప్లేయర్ అని అర్థం. సో దానికోసం బిగ్ బాస్లో ఇన్నాళ్ళు నువ్వు భరణి మీద బేస్ చేసుకుని ఆడావు, బేస్ అయ్యి ఆడావు. ఇక్కడైనా క్వశ్చన్స్ భరణి హెల్ప్ తీసుకోనని ఒక సర్కాస్టిక్ ప్రమాణ స్వీకారం చేయించారు. వెరీ గుడ్ ఐడియా. కానీ శివాజీ అట్లా బెండ్ అయ్యి అతను హైట్ తక్కువ ఉంటాడనే దాన్ని చూపించడం చాలా చండాలంగా, నీచంగా, చాలా మూర్ఖత్వంగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ 2025 ఈ యుగంలో కూడా మనుషుల హైట్ల గురించి, మనుషుల పర్సనాలిటీ, లావులు సన్నాల గురించి, మనుషుల కలర్ల గురించి ఇంకా దాన్ని కామెడీ చేస్తున్నాం అంటే మనంత మెంటల్ నా కొడుకులు ఎవరు లేరన్న ఉద్దేశం. చాలా మూర్ఖత్వంగా అనిపించింది. సుమన్ శెట్టి ఖండించాల్సి ఉంది. సైలెంట్గా వెళ్ళి కూర్చున్నాడు. మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు. బాడీ షేమింగ్, ఆబ్వియస్లీ బాడీ షేమింగ్. హౌస్లో ఒక్కళ్ళు కూడా హైట్ విషయంలో చేయాలి. ఇప్పుడన్నా అరాకొర ఇమాన్యుయల్ చేసినా ఎంత కామెడీ చేసే ఇమాన్యుయల్ కూడా ఒక లిమిట్ వరకే చేశాడు ఆ విషయంలో, ఎక్కడ తగ్గించాల. సో అది కంప్లీట్లీ తప్పు అనిపించింది, చాలా వరస్ట్ అనిపించింది నాకు. దాని తర్వాత కూర్చున్నాడు సుమన్ శెట్టి. మంచి క్వశ్చన్స్ అడిగారు. భరణి మీద ఎందుకు అంత డిపెండ్ అయిపోయాడు, సంజన అంటే ఎందుకు నీకు అంత కోపం వస్తోంది, రంగులు మార్చి ఊసర వాళ్ళని ఎందుకన్నావు, ఒకసారి రీతుని ఒకసారి సంజనాని, ఇట్లా చాలా మంచి క్వశ్చన్స్ అడిగాడు. అండ్ లాస్ట్లో మాత్రం ఆ తప్పు ఎందుకు చేసావు, బాత్రూమ్ దగ్గర నువ్వు చేసిన తప్పు నీకు గుర్తులేదా, చాలా తప్పు చేసావు సుమన్ అన్న నువ్వు అంటే. ఎవడన్నా చూస్తే ఏం చేసేసాడు అనుకుంటాం, ఇంట్లో కూడా అలాగే చేస్తావా అంటే. అది బేసిక్గా బాత్రూమ్ దగ్గర పడుకున్నాడు రోజు. బిగ్ బాస్ తిట్టాడు చాలాసార్లు. హౌస్లో ఎక్కువసార్లు పడుకుని రికార్డ్ ఏమైనా ఉందంటే బిగ్ బాస్ అన్ని సీజన్స్లో అన్ని లాంగ్వేజ్లో సుమన్ శెట్టికి ఉంటుంది. అన్నిసార్లు పడుకున్నాడు ఆయన. తప్పే. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది పడుకోకూడదు రూల్ ఉన్నా కూడా బ్రేక్ చేయడం చాలాసార్లు తప్పు. దాని గురించి కూడా ఒక పెద్ద బిల్డప్ క్వశ్చన్స్ అడిగితే ఫైనల్గా అది పడుకోవడం గురించి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు సుమన్ శెట్టి. అండ్ ఒకసారి జియో హాట్స్టార్లో ఉంది చూడండి ఫుల్ ఎపిసోడ్. చాలా విషయాలు కక్కాడు, తన మనసులో మాటలన్నీ కూడా కక్కాడు సుమన్ శెట్టి దీంట్లో.